హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రజెంట్ మనం బాలనగర్ డిమార్ట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా 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 ఉంది. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి మన పబ్లిక్ టాక్ ఏంటో తెలుసుకుందాం. మీరైతే రెడీగా ఉన్నారు కదా? ఎస్, ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం పదా. నమస్తే బాబు, నీ పేరు? మక్బూల్ ఖాన్. మక్బూల్ ఖాన్. ఓకే, ఇప్పుడు మనకు మునుగోడులో ఈసన్లు క్లోజ్. ఏది గెలుస్తుంది అని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు? టీఆర్ఎస్ మంచి పని చేస్తుంది అందరికి. ఓకే, ఆ, ఏ విధంగా మంచి పనులు అంటే? పేదోళ్ళకి అందరికి సాయం చేస్తున్నారు. మన పిల్లలకి షాదీ ముబారక్, అది కళ్యాణం ఇస్తున్నారు. మన ఏ కంట్రీలో లేదు, కర్ణాటకలో లేదు, బొంబాయిలో లేదు, ఏడలేదు. మన హైదరాబాద్లో పింఛన్ ఎక్కువ ఇస్తున్నారు. కర్ణాటకలో 600, మనకు 2000 అన్నారు. మేర్ల ఎలక్షన్లో గెలిస్తే నేను 3000 పింఛన్ ఇప్పిస్తాను. ఇప్పుడు బండి సంజయ్ది పతా లేదు. కాంగ్రెస్ వస్తున్నారు, కాంగ్రెస్ అది చేస్తాను ఇది చేస్తున్నారు అంటే ఎవ్వరు ఏం చేస్తలేదు. ఏదో ముఖ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, రైతులకి ఉద్యోగాలు, మన పింఛన్లు ఏదో ఇంత బాగా కాపాడుకుంటున్నారు, జనాలకి కాపాడుకుంటున్నారు. మన పేదోళ్ళు ఉన్నారు. 2000 అంటే ఒక నెలది పేదోళ్ళకి ఏమన్నా సరుకులు వస్తుంది. మళ్ళీ బియ్యం ఇస్తున్నారు, బియ్యం 10-15 కిలోలు ఇస్తున్నారు. అది ఓకే, కానీ ఒకటే ఉన్నది మనకి తెలంగాణలో గ్యాస్ రేట్లు తక్కువ కావాలి. టీఆర్ఎస్ ఉండని ఎవరు ఉండదు, గ్యాస్ రేట్ తక్కువ కావాలి. మెయిన్ అదే ఉన్నది, మన ఇంటికి ఏం లేదు, ఇదే కావాలి ముఖ్యం. ఇప్పుడు గెలవాలి అంటే మాకు టీఆర్ఎస్ఏ బాగుంది. అంటే ఇప్పుడు ఎక్కడ బై ఎలక్షన్లు పెట్టినా కానీ బీజేపీ కొట్టుకొని వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ మునుగోడు మీద మీ ఉద్దేశం ఏంటి? బీజేపీ ఎందుకు వస్తున్నారు అంటే అందరికీ వాదాలు చేస్తున్నారు. నేను 3000 ఇస్తున్నాను, 5000 ఇస్తున్నారు అంటే జనాలు దాని గురించి పైసలు ఇస్తారని జనాలు వేస్తున్నారు ఓట్లు. దాని తర్వాత బీజేపీ ఇప్పుడు దాకా ఏడో ఉన్నది. బీజేపీ ఇస్తున్నారా? ఎవరైనా ₹1 ఇస్తున్నారా? ఇస్తలేరు. మనకు అదే కావాలి. ఎవరు వచ్చినా పేదోళ్ళకి సాయం చేయాలి, అంతే. మనకు ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే రాదు. ఇప్పుడు టకాఫర్ ఉన్నదంటే బీజేపీ, టీఆర్ఎస్. ఎవరైనా వచ్చాను, బీజేపీ రాని కాంగ్రెస్ రాని మన టీఆర్ఎస్ పేదోళ్ళకి సాయం చేయాలి. మన కొంతమంది ఆటోలకి అడుగుతలేరు, ఆటోలు రోడ్ల మీద పట్టుకుంటున్నారు, దానికి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మీరు ఆటోల వాళ్ళతో ఎక్కువ గెలుస్తారు, వాళ్ళనే కేర్ చేస్తున్నారా? అసలు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవాలి? కమాస్కమ్ అందరికీ హెల్ప్ చేయాలి. ఏమున్నది, ఏం కథ ఏం లేదు. వాళ్ళు వస్తున్నారు, మనం బాగున్నాం చాలు, వాళ్ళు బాగున్నారు, అంతే ఉన్నది. మనకి ఏం లేదు. నేను బి ఆల్మెల్లా డ్యూటీ చేసినాను, శ్రీనివాస్ యాదవ్ అందరు మనకు తెలుసు. అది ఏం లేదు. మనం ఎవరు బీజేపీ రాని టీఆర్ఎస్ పేదోళ్ళకి సాయం చేయాలి, అంతే. మనకి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రికి ట్రై చేస్తున్నాడు కదా. సో ఒకవేళ ప్రధానమంత్రి అయితే మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కేసీఆర్ దగ్గర నుంచి? ఎందుకంటే నార్మల్గా సీఎంకే ఇన్ని చేశారని చెప్పేసి అంటున్నారు కదా. ఒకవేళ పీఎం అయితే ఇంకా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన పిఎం అయితే నాకు ఇక అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే చాలా దాకా తక్కువ చేయవచ్చు, జాబ్లు ఇవ్వచ్చు. మన సిలిండర్లు ఉన్నది, దానికి తక్కువ 600 చేయవచ్చు. ఆయన వస్తే చేయవచ్చు, అది నమ్మకం ఉన్నది. ఇది అయితే నమ్మకం ఉన్నది. ఆయన ఇప్పుడు అంటుండు సిలిండర్ రేట్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, 400 చేయాలి అంటుండు. ఆయన వస్తే చేయవచ్చు. అన్నీ అదర్స్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, అదర్ పాలిటిక్స్ చేయవచ్చు. వాళ్ళు వస్తే ఏదైనా పేదోళ్ళకు అందరికీ ఏదైనా సాయం చేస్తారు, అది ఉండదు. అందరినీ హ్యాపీగా సంతోషంగా ఉంచుతున్నారు కేసీఆర్ గారు. కానీ యూత్కి ఎలాంటిది తెలియదు కదా, ఇప్పటివరకు ఒక ఉద్యోగాన్ని కూడా రిలీజ్ చేయలేదు. ఇది కేసీఆర్ ఉండని, బీజేపీ ఉండని, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు యంగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి కంపల్సరీ. వాళ్ళకి చాలా మంది డిగ్రీస్ అది మన డిమార్ట్లో 10,000కు 6,000కు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మ ఏం కష్టపడుతున్నారు, ఎట్లా బాధ పెట్టి చదివించిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకు ఈ టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, వాళ్ళకు ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలి. యంగ్ పిల్లలకి మాకొద్దు, యంగ్ పిల్లలు వాళ్ళ భవిష్యత్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. హాయ్ సార్. మీ పేరు? ప్రదీప్. ఎక్కడ బై ఎలక్షన్స్ పెట్టినా కానీ బీజేపీ సీటు కొట్టుకొని వస్తుంది.
సో దాని మీద మీ ఉద్దేశం ఏమంటారు? ఈసారి కూడా అక్కడ బీజేపీ వస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైనా రావచ్చు? నా ఒపీనియన్ అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ఈ సీట్ ఒకవేళ మళ్ళీ బీజేపీకి వచ్చిందంటే కేసీఆర్ పరిస్థితి ఏందంటారు? కొంచెం ఆ భయాందోళన చెందుతారా? డెఫినెట్గా ఉంటుంది కదండి. అంటే నార్మల్గా ఎక్కడ బై ఎలక్షన్స్ పెట్టినా కానీ బీజేపీయే ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆ, ఆ, ఎక్కువ మెజారిటీతో కూడా తీసుకుంటున్నారు సీట్లు కూడా. సో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఇప్పుడు బండి సంజయ్ గారు అయ్యారనుకోండి, అప్పుడు కేసీఆర్ పరిస్థితి. అంత ఫ్యూచర్ అయితే ప్రిడిక్టబుల్గా చెప్పలేం కానీ ఇప్పుడైతే బీజేపీ వస్తుంది. సో వీ హోప్ ఫర్ బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం ఆల్సో. సో రాదనుకుంటున్నాం. యా. సో నెక్స్ట్ ఏది మనకు ఒకవేళ టీఆర్ఎస్ దిగిపోయింది అనుకోండి, కాంగ్రెస్ వస్తే బెటర్ అంటారా, బీజేపీ వస్తే? ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పాలన మనం చూసాం. సో మీకు ఎలా అనిపించింది? టీఆర్ఎస్ పాలన అనుకున్నంత గుడ్గా లేదండి. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ బీజేపీ. బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి కంటెంట్తోనే ముందుకు వచ్చేసారు. ఆయన కూడా పాదయాత్రలు అని చెప్పేసి, సో ఆయన కూడా ముందుకు వచ్చేసారు. ఒకవేళ ఈ 3 గట్టి పోటీ ఇచ్చి సీట్లు సీఎంగా వస్తే ఇట్లా సీట్లు దేనికి రావచ్చు? అదేనండి, బీజేపీ వస్తుందని చెప్తున్నాం కదా. నా ఒపీనియన్, అది నా పర్సనల్ ఒపీనియన్, బీజేపీ రావాలి వస్తుందని చెప్తున్నాం అంతే. కాంగ్రెస్ అయితే ఇప్పుడు మెజారిటీ మెయిన్ పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉండబోతుంది. కాంగ్రెస్ అయితే అంత పెద్దగా ఏం కనిపిస్తలేదు.